ప్రైజ్ ది లార్డ్. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా యొక్క ఆశీర్వాదం వల్లే మనకు ఐశ్వర్యం వస్తుందంటండి. అంతేకాని మనం ఎంత కష్టపడినా ప్రయాసపడినా మనం ఎంత మాత్రము ఆ ఐశ్వర్యం పొందుకోం. సో దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంలో ఏముందంటే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మనం ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటామో అప్పుడు మనం ఆశీర్వదింపబడతామంట. భయభక్తులు కలిగి నడుచుకోవడం అంటే చెడుతనమును అసహించుకోవడము. దేవుడు అంటే భయము కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నారు, ఈ పాపము చేయకూడదు అనే భయం ఉండాలి. అలాగే దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. ప్రతిదినము వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇలోకపు పాపముల నుండి దూరంగా ఉంటూ ఇలా ఎప్పుడైతే మనము జీవనాన్ని సాగిస్తామో దేవుని హస్తం మనకు తోడుగా ఉండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మనం ఎక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, లోపలికి వచ్చినా సరే దేవుని దీవెన పొందుకుంటాం. అప్పిచ్చువారుగా ఉంటాం కానీ అప్పు చేసేవారుగా ఉండము. దేవుని ఆశీర్వాదము నీతిమంతుల మీద ఉంటుందంట. మన తలల మీద ఆయన ఆశీర్వాదం ఉంటుందన్నమాట. చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాన్న, మీ యందు భయభక్తులు కలిగి నడుచుకునే కృపనివ్వండి. మీకు ఇష్టం లేనివి విడిచిపెట్టి తండ్రి, భయము భక్తి కలిగి నడిచే కృపను దయచేయండి. సహాయం చేస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.